అందరికీ నమస్కారం. సిరి రుచులు చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. సొరకాయ టొమాటో కూరని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుందండి. కొద్ది నిమిషాల్లోనే మనకి కూర రెడీ అయిపోతుంది. ఇది చపాతీస్లోకి చాలా పర్ఫెక్ట్ కర్రీ. గ్రేవీగా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. సో ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక కడాయి పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. కడాయి దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడవగానే అందులో కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, ఆవాలు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర, 2 మిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు, వీటన్నిటిని లైట్గా రోస్ట్ చేయాలి. దోరగా వేగాలండి. లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు వేయించుకోవాలి. తాలింపు దోరగా వేగాక అందులో టొమాటో చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అంతా ఒకసారి చక్కగా కలపండి. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఈ కూర నిమిషాల్లో అయిపోతుంది. సో ఎప్పుడైనా హడావిడిగా ఉన్నప్పుడు ఆర్ త్వరగా ఏదైనా తినాలి అనుకున్నప్పుడు రోటీస్లోకి కానీ లేకపోతే అన్నంలోకైనా కూడా చాలా బాగుంటుందండి ఈ కూర. పాలు కూడా పోసుకుని వండుకోవచ్చు. పాలు పోసేటప్పుడు టొమాటోలు వేయక్కర్లేదండి. ఇక్కడ ఈ రోజు నేను పాలు పోయట్లేదు కాబట్టి ఇక్కడ నేను ఒక టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. ఈ టొమాటోస్ చక్కగా మగ్గే వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండాలండి. హైలో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుంది. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత చూసారు కదా, టొమాటోలు అంతా మగ్గిపోయినాయండి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలి. మనం సొరకాయ ముక్కలంతా వేసుకున్నాక ఒకసారి అంతా కలిసేటట్టు చక్కగా కలుపుకుని మూత పెట్టుకుని కాసేపు మగ్గనివ్వాలండి. అంతా చక్కగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలండి. మూత తీసి కలుపుకుని మళ్ళీ లిడ్ తోటి కవర్ చేసుకుని మనకి సొరకాయ ముక్కలు మగ్గే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. మీ రుచికి తగినంత సరిపడగా ఉప్పు వేసుకోవాలండి. చిటికెడు పసుపు వేసుకోవాలి. కారం మీకు తగినంతగా వేసుకోండి. ఎక్కువ కారం తినేవాళ్ళు ఒక 2 స్పూన్స్ ఎక్కువ వేసుకోవచ్చండి. తక్కువ తినేవాళ్ళు 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుని సొరకాయ ముక్కలకి ఉప్పు, కారం, పసుపు అంతా చక్కగా పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇక్కడ మనకి సొరకాయ ముక్కలు మగ్గిపోయినాయి. సో మగ్గిపోయాక అప్పుడు మనము ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలండి. అంతా ఒకసారి కలిపాక ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి. గరం మసాలా పొడి కూడా అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. ఒకవేళ మీరు చపాతీల్లోకి తినాలనుకుంటేనే ఈ కూర గరం మసాలా పొడి లైట్గా చల్లుకోవచ్చు, లేదా ఆప్షనల్ అండి. అది మీరు వద్దనుకుంటే వేయక్కర్లేదు. అన్నంలో కలుపుకుని తినాలంటే గరం మసాలా పొడి వేయక్కర్లేదండి. కేవలం ఉప్పు, కారం, పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 కప్పులు నీళ్లు పోసుకోవాలండి. మనకి లైట్గా గ్రేవీ వచ్చేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ అంతా కొద్దిగా ఇవాపరేట్ అయిపోవాలండి. మనం చపాతీల్లోకి చేసుకుంటున్నాం కాబట్టి ఈ కూరని కొద్దిగా గ్రేవీ లాగా ఉంటే బాగుంటుంది. చూసారా, మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. చపాతీస్లోకి మనకి పర్ఫెక్ట్ గ్రేవీ రెడీ అయిపోయింది. సో ఇది మన సొరకాయ టొమాటో కూర అండి. చపాతీస్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. చూసారా ఎంత బాగుందో. పర్ఫెక్ట్ గ్రేవీ అండి. చపాతీస్లోకి యమ్మీగా ఉంది, చాలా డెలిషియస్గా ఉంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ శ్రేయోభిలాషులకి ఈ రెసిపీని షేర్ చేయండి. అలాగే సిరి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి. సో లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు చేరువవుతాయి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ప్రేమతో మీ సిరి రుచులు.